యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోని ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మా అందరి జీవితాల్లో మరొక దినాన్ని ఇచ్చి నీ సన్నిధిలో తండ్రి ఈ విధంగా కూడుకుని నిన్ను ఆరాధించి గణపరిచి మాయంపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మా అందరి జీవితాల్లో మీరు చేసిన అనేకమైన మేళ్లను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, ఎంతో గొప్పదైన రక్షణను మాకు సమకూర్చారు తండ్రి. మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని తండ్రి లోకానికి పంపించి ఆయన ద్వారా సిద్ధపరిచిన రక్షణను తండ్రి ఉచితముగానే మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తెలియజేసుకొనుచున్నాం. ఇదిగో తండ్రి, భూమి మీద జీవించుచున్న కాలం అంతయు తండ్రి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించి నీవు నా మహాలోకానికి మేమును మాతో అనేకులను తండ్రి తీసుకుని వచ్చే కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మనము పరిశుద్ధ గ్రంథము నుండి మరొక అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పాపము అనగానేమి, మనిషి శరీరంలో ఉన్నది పాప నియమమా స్వభావ పాపమా అన్న అంశాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం పరిశీలించినట్లయితే పాపము అంటే ఏంటి అన్న ప్రాథమికమైన విషయానికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానం ఏంటి అని మనం ఆలోచిస్తే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే పాపం అంటే ఏంటి అని ఈ ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చే సమాధానం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తున్నారో వారు పాపులు అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే సకల దుర్నీతియు పాపము అని మనకు అక్కడ ఇంకొక లేఖనం కూడా కనబడుతుంది. అయితే మరణకరము కాని పాపము కలదు అని కూడా ఇక్కడ మనకు లేఖనం తెలియజేస్తూ ఉంది. అంటే సకల దుర్నీతి పాపం అంటున్నాడు. అంటే నీతిమంతుడుగా ఉండాలంటే ఏం చేయాలి? పాపము చేయకుండా ఉండాలి. పాపము చేయకూడదంటే ఏం చేయాలి? నీతిని జరిగించాలి. ఇప్పుడు నీతిని జరిగించాలంటే ఎవరు నీతిమంతులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే నీతిని జరిగించువారు నీతిమంతులు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. అంటే నీతిని జరిగించాలంటే ఏం చేయాలి అంటే ఆజ్ఞను అనుసరిస్తే నీతిని జరిగించినట్టు. అంటే నీతి అనేది మనం జరిగించాలంటే ఏముండాలి? ఆజ్ఞ అనేది ఉండాలి. ఆజ్ఞను అనుసరిస్తేనే నీతిమంతులముగా తీర్చబడతాం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించాలంటే ఆజ్ఞ ఉండాలి. ఆజ్ఞను అనుసరించాలంటే ముందు ఆజ్ఞ ఉండాలి. ఆజ్ఞ ఇచ్చే ఆయన ఒక ఆయన ఉండాలి, ఆజ్ఞను తీసుకునే ఆయన ఒక ఆయన ఉండాలి. ఆ ఆజ్ఞను అనుసరించే వారేమో నీతిమంతులుగా తీర్చబడితే, ఆ ఆజ్ఞను అతిక్రమించిన వారేమో పాపులుగా అనీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క సిద్ధాంతం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమిస్తే అనగా దుర్నీతిని చేస్తే పాపులుగా తీర్చబడతారు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అంతేకాకుండా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. ఇంతకీ మేలైనది అంటే ఏంటి? దేనిని మేలైనదని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది అని దాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఆజ్ఞ మేలైనది ఏంటి అంటే అది కూడా ఆజ్ఞే. రోమపత్రిక 7వ అధ్యాయము 10, 11, 12 వచనాలను చూస్తే, అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై ఉన్నది అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎలాంటిది? ఉత్తమమైనది. అదేవిధంగా పరిశుద్ధమైనది, నీతి గలది అంటున్నాడు. ఉత్తమమైనది అంటే ఏంటి? మేలైనదే ఉత్తమమైనది అంటున్నాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి
11 వచనాలు చూస్తే, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృ హంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదు అని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎవరి గురించి అనంటే పరిశుద్ధులుగా ఉండేవారికి కాదు, నీతిమంతులుగా ఉండేవారికి కాదు, దేవుని ఆజ్ఞలను అనుసరించే వారి కొరకు కాదు. ఎవరైతే ఆజ్ఞలను అనుసరించకుండా ఉన్నారో వాళ్ళ కొరకే ఈ ధర్మశాస్త్రం అనేది నియమింపబడింది అంటున్నాడు. అంతేకాకుండా ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము అంటున్నాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ఏంటి? మేలైనది. ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. అంటే మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. అంటే మేలైనదంటే ఆజ్ఞలు అనుసరించని వారికి, తెలిసి కూడా ఆజ్ఞలను అనుసరించని వారికి ఏం కలుగుతుంది? పాపము కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాకుండా రోమపత్రిక 14:23 వచనాన్ని కూడా మనం చూస్తే, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పునందును, విశ్వాస మూలము కానిదేదో అది పాపము అంటున్నాడు. ఇక్కడ సందర్భమేమో తినేదాన్ని ఒక తినువాటిని గూర్చి చెబుతూ విశ్వాస మూలము కానిదేదో అది పాపము అని తెలియజేస్తున్నాడు. అంటే విశ్వాస మూలము కానిది పాపము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అసలు విశ్వాసం అంటే ఏంటి అన్న ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథం ఏం సమాధానం ఇస్తుంది అంటే, హెబ్రీ పత్రిక 11:1 వచనం ప్రకారం విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడు. అంటే విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట ఎవరిని గూర్చిన మాట వినాలంటే క్రీస్తును గూర్చిన మాట వినాలి అని చెబుతూ ఉంది రోమపత్రిక 10:17 వచనం. కాబట్టి క్రీస్తును గూర్చిన మాట వింటే విశ్వాసము కలుగుతుంది. ఏ క్రీస్తును గూర్చిన మాట వింటే విశ్వాసం కలగాలి అని మనం ఆలోచిస్తే, మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తును గూర్చిన మాట వింటే విశ్వాసము కలుగుతుంది. రోమపత్రిక 10:9 వచనాన్ని కూడా మనం చూస్తే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అంటున్నాడు. కాబట్టి రక్షణ రావాలంటే యేసుక్రీస్తును ప్రభు అని నమ్మాలి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడనే దాన్ని కూడా విశ్వసిస్తే అప్పుడు విశ్వాసం అనేది దాని ద్వారా కలిగి వారు రక్షింపబడతారు. కాబట్టి అపోస్తలులు కూడా మృతులలో నుండి లేపబడిన యేసుక్రీస్తునే ప్రకటించారు తప్ప ఇంకా వేరొక యేసుని ఎక్కడా కూడా ప్రకటించిన దాఖలాలు పరిశుద్ధ గ్రంథంలో లేవు. కాబట్టి ఆ వాక్యాన్ని విని విశ్వసించి మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి బాప్తిస్మాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో వారు నీతిమంతులుగా తీర్చబడి రక్షణకు నిత్య జీవానికి వారసులుగా ఉంటారు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము అని పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ చెబుతున్న సందర్భము 2వ తిమోతి పత్రిక 2:8 వచనంలో మనకు కనబడుతుంది. అలాగే 1 కొరింథీ పత్రిక 2:2 వచనాన్ని మనం చూస్తే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందును అని నిశ్చయించుకొంటిని అంటున్నాడు. అదేవిధంగా రోమపత్రిక 1:5 వచనాన్ని కూడా మనం చూస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములను గూర్చి వింటే అది విశ్వాసంగా పరిగణించబడుతుంది తప్ప ఇంకా వేరే ఏది కూడా విశ్వాసంగా పరిగణించబడదు. అలాంటిది ఎవరిని కూడా రక్షించదు అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ప్రియులారా, పాపం అనే విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని, అదేవిధంగా సకల దుర్నీతియు పాపము అని, మేలైనది చేయని వానికి పాపము కలుగును అని, విశ్వాసమూలము కానిది పాపము అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అంటే ఆజ్ఞను అనుసరించాలి, అది కూడా అపోస్తలుల చేత సిద్ధపరచబడిన ఆజ్ఞను అనుసరించాలి.
ఆ ఆజ్ఞను అనుసరిస్తేనే మనము నీతిమంతులుగా తీర్చబడతామనే విషయాన్ని గమనించాలి. అందుకే అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పౌలు గారు కూడా ఏం చెబుతున్నారంటే, వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడును వేయనేరుడు, ఆ పునాది క్రీస్తు అని చెబుతున్నాడు. కాబట్టి పాపం అంటే ఏంటి అన్న ఆ ప్రాథమికమైన విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆజ్ఞ అనేది దేవుని చేత ఇవ్వబడి ఉన్న ఆ ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తూ ఉన్నారో వాళ్ళు పాపులుగా తీర్చబడతారు అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. పాపము చేయని వారు పాపులుగా తీర్చబడరు. అంటే ఆజ్ఞను ఆజ్ఞ అనేది ఒకటి ఇవ్వబడాలి. ఆ ఆజ్ఞ తీసుకునేవారు ఒకరు ఉండాలి. ఆ ఆజ్ఞను తీసుకున్న వారు దాన్ని అతిక్రమించి ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక మనిషి పాపిగా తీర్చబడతాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అప్పుడే పుట్టిన ఒక శిశువు పాపిగా తీర్చబడే అవకాశం ఏమైనా ఉందా అంటే లేదు. ఎందుకంటే అప్పుడే పుట్టిన ఆ శిశువుకు ఆజ్ఞ అంటే ఏంటో తెలియదు, ఆజ్ఞను అతిక్రమించటం అంటే ఏంటో తెలియదు. అలాంటప్పుడు ఆ శిశువు పాపిగా తీర్చబడే అవకాశం ఉందా అంటే లేనే లేదు. కాబట్టి మనిషిని దేవుడు ఎలా పుట్టిస్తున్నాడు అంటే యథార్థవంతులనుగానే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పుట్టిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కానీ చాలామంది మనిషి అనేవాడు పుట్టుకతోనే పాపి అని ప్రకటించేవారు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు దేన్ని బట్టి అలా ప్రకటిస్తున్నారు అని అంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 9 నుంచి 10 వచనాల్లో ఒక మాట ఉంది. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములనిచ్చెను. ఎలయనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను అని ఇక్కడ ఒక లేఖనం కనబడుతుంది. అంటే అబ్రహాము గారు మెల్కీసెదకును కలుసుకున్నప్పుడు అప్పటికీ ఇంకా భూమి మీదికే రాని లేవి, అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు, ఆ 12 మంది కుమారుల్లో ఒకడు లేవి. అంటే ఇంకా భూమి మీదకే రాని లేవి గారు అబ్రహాము గారు మెల్కీసెదకుకు దశమాంసములు ఇచ్చినప్పుడు నేను అబ్రహాము గర్భంలోనే ఉన్నాను గనుక నేను కూడా దశమాంసములు ఇచ్చాను అని ఇక్కడ చెబుతున్నాడు. గనుక ఈ కారణాన్ని బట్టి ఆదాం పాపం చేసినప్పుడు ఆదాములోనే భూమి మీదికి రావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి, ఆదాము గర్భములో నుండే అందరూ వచ్చారు కాబట్టి పుట్టే ప్రతి వారు కూడా పాపులుగానే పుడుతున్నారు అని చాలామంది బోధిస్తూ ఉన్నారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం చూస్తే, మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడులాడి కనుగొందురేమో అని ఈ మాటను బట్టి కూడా, అంటే ఆదాము నుండే అందరూ భూమి మీదకి వచ్చారు కనుక, ఆదాం పాపం చేసినప్పుడు అందరూ ఆదాము గర్భంలోనే ఉన్నారు కనుక, ఆదాము పాపము చేసి ఆ పాపము అందరికీ వారసత్వంగా ఇస్తున్నాడు, వారసత్వంగా అందరికీ పాపం అనేది వస్తుంది అనే బోధలు కూడా మనకు వినబడుతున్నాయి. కానీ నేను అనే ఆత్మ భూమి మీదకి రావడానికి ఈ మట్టి శరీరం అనేది ఒక సాధనంగా మాత్రమే ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఇంతకీ నేను అంటే ఎవరు? మట్టి శరీరమా లేక ఆత్మనా అని మనము ప్రశ్నిస్తే, మట్టి శరీరము అనేది నేను అనే దానికి మట్టి శరీరం అనేది సమాధానం కాదు. ఏది అంటే ఆ మట్టి శరీరములో నివసిస్తున్న ఆత్మ నేను అనేది, అదే నిత్యము ఉండేది, యుగ యుగాలు కూడా జీవించి ఉండేది ఏంటి అంటే ఆత్మ మాత్రమే. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందో అప్పుడు ఆ శరీరం ఏమైపోతుంది? మట్టిలోనికి వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఆ ఆత్మ ఎవరి స్వరూపము, ఎవరి పోలిక అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక. ఆదికాండం 1వ అధ్యాయం 27, అదేవిధంగా యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఎవరి పోలికగా మనుషుడు సృష్టింపబడ్డాడంటే దేవుని పోలికగా, దేవుని స్వరూపములో సృష్టింపబడ్డాడు. అంతేకాదు దేవుడు నరులను యథార్థవంతులనుగా సృష్టించాడు అని కూడా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం తెలియజేస్తుంది. కాబట్టి నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులైండు అని చెప్పున దేవుడు
భూమి మీదికి ఆయన పంపిస్తున్న మనుషులను పాపులుగా పుట్టిస్తాడా అని అంటే ఆ విధంగా పుట్టించే అవకాశము లేదు. ఎందుకంటే గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరి దేవుడిచ్చే బహుమానం పాపంతో కూడినదై ఉంటుందా? ఆ విధంగా ఉండే అవకాశం ఉందా అంటే అస్సలు ఉండే అవకాశమే లేదు. కాబట్టి మనిషి యొక్క శరీర నిర్మాణం ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే, మనిషి అనేవాడు ఇద్దరి పురుషుల కలయిక. ఒకటేమో మట్టి శరీరము, ఇంకోటేమో ఆత్మ. ఆదికాండం 2:7 ప్రకారం దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. అంటే మట్టి శరీరం ఒకటి కనబడుతుంది, ఆ మట్టి శరీరంలోనికి వచ్చిన ఒక ఆత్మ కనబడుతుంది, దేవునిలో నుండి వచ్చిన ఆత్మ. 2 కొరింథీ పత్రిక 4:16 మనం చూస్తే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. బాహ్య పురుషుడు కనబడుతున్నాడు, ఆంతర్య పురుషుడు కనబడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 15:44 కూడా మనం చూస్తే, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడెను. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అంటున్నాడు. అంటే దేవుడు ప్రకృతి సంబంధమైన శరీరానుసారముగా ఆత్మ నడుచుకునకూడదని శరీరాన్ని ధరించుకున్న ఆత్మకి ఏం చేశాడంటే ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఇంతకీ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది అంటే ప్రకృతిలో నుండి లేక లోకములో నుండి తీయబడింది. ఈ ప్రకృతిలో లేక లోకములో ఏముంది అని మనం ఆలోచిస్తే, 1 యోహాను పత్రిక 2:15-16 మనం ఆలోచన చేస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అంటున్నాడు. అంటే లోకంలో ఉన్నదంతయు ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మరి ఆత్మ ధరించుకున్న శరీరం ఎక్కడి నుంచి తీయబడింది అంటే మట్టి నుండి. మట్టి ఎక్కడుంది అంటే లోకంలో ఉంది. అంటే ఈ లోకములో ఉన్న మట్టి నుండి తీసి నిర్మింపబడిన ఈ శరీరము లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము కలిగి ఉండే అవకాశం ఉందా అంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అంటున్నాడు కనుక ఆ లోకములో ఉన్న మట్టితోనే దేవుడు ఆ శరీరాన్ని నిర్మించాడు కనుక ఆ శరీరములో ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము ఉంటాయా ఉండవా అంటే ఉంటాయి అనే మనము గమనించాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, నా శరీరములో మంచిదేదియు నివసింపదు అని చెబుతున్నాడు. రోమపత్రిక 7:18 మనం చూస్తే, నాయందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు అంటున్నాడు. అంటే ఈ శరీరంలో మంచిదేదియు నివసించే అవకాశం లేదు అని పౌలు గారే స్వయంగా చెబుతూ ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా రోమపత్రిక 7:8 కూడా మనం చూస్తే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. అంటే ఈ దురాశ అనేది పాపంగా మారుతుంది. ఆ పాపం ఏం చేస్తుంది? మరణానికి దారితీస్తుంది. కాబట్టి ఈ ఈ ఈ విధమైన దురాశలు దేనిలో ఉన్నాయంటే మట్టి శరీరములో ఉన్నాయి. ఆ మట్టి శరీరంలో నివసిస్తున్న ఆత్మ అది ఒకటి చేద్దామని కోరుకుంటే, శరీరమేమో ఇంకొకటి చేద్దామని కోరుకుంటుంది. అందుకే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. గల్తీ పత్రిక 5:17 శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు అంటున్నాడు. అంటే శరీరమేమో ఈ లోకాన్ని, లోకాశలను కోరుకుంటే, శరీరములో ఉన్న ఆత్మేమో అది దేవుణ్ణి సంతోషపరిచే ఒక ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి ఒక మనిషి అనేవాడు ఎప్పటి వరకు పాపిగా ఉంటాడు, ఎప్పుడు పాపిగా మారుతాడు అని మనం ఆలోచిస్తే,
ఆజ్ఞను అతిక్రమించనంత వరకు కూడా పాపి కానే కాదు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తాడో అప్పుడు పాపిగా తీర్చబడతాడు తప్ప ఆజ్ఞను అనుసరించి జీవించినంత కాలము కూడా ఎలా ఉంటాడు అనంటే పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, దేవుని కుమారునిగా ఉండే అవకాశం ఉంది అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూస్తే, నీవు నియమింపబడిన దినము మొదలుకుని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే నియమింపబడిన దినము మొదలుకుని పాపము నీ యందు కనబడు వరకు అంటే ఆజ్ఞను అతిక్రమించేంత వరకు కూడా యథార్థవంతుడిగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో అప్పుడు పాపిగా తీర్చబడే ఒక స్వభావము ఆ మనిషిలోనికి వచ్చి అప్పుడు పాపిగా మారే అవకాశం ఉంది. ఆదాము అవ్వలు కూడా దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించినంత వరకు వారు ఎలా ఉన్నారంటే నీతిమంతులుగానే ఉన్నారు, పరిశుద్ధులుగానే ఉన్నారు. ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో ఆ తరువాత ఆదాము అవ్వలు ఎలా తీర్చబడ్డారంటే పాపులుగా తీర్పు పొందారు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము, సకల దుర్నీతి పాపము, మేలైనది చేయనెరిగి అలాగు చేయను వానికి పాపము కలుగును, విశ్వాసమూలము కానిది పాపము అని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆ యేసుక్రీస్తు వారికి కూడా దేవుడు పాప శరీరాకారముతోనే పంపాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పాప శరీరాకారంతోనే వచ్చారు కానీ పాపము చేయకుండా పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించగలిగాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా ఆయన నిర్దోషిగా, నిరపరాధిగా, నిష్కల్మషుడుగా ఆయన జీవించగలిగాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ శరీరంలో, మట్టి శరీరంలో ఏముంది అని మనం ఆలోచిస్తే ఆ శరీరంలో ఈ లోకములో నుండి తీయబడింది గనుక ఈ లోకానికి ఆకర్షించబడే ఒక స్వభావము శరీరములో ఉంది అన్న విషయాన్ని మనము గమనించాలి. రోమపత్రిక 7వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు మనం పరిశీలిస్తే, ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను, కావున ఇకను దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాను, నాయందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు అంటున్నాడు. అంటే శరీరములో ఏం నివసిస్తుంది? పాపము నా శరీరము నాయందు నివసించు పాపమే కానీ నేను కాదంటున్నాడు ఇక్కడ పౌలు. అంటే శరీరములో ఏముంది? పాపము చేసే స్వభావము శరీరములో ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. స్వభావ పాపముంది శరీరంలో అని కొంతమంది బోధిస్తూ ఉన్నారు నేటి కాలంలో. కానీ స్వభావ పాపము అని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడి అయితే లేదు. కానీ పరిశుద్ధ గ్రంథము ఏం చెబుతుంది అంటే ఈ లోకము నుండి తీయబడిన ఆ శరీరములో ఏమున్నాయంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేవి ఉన్నాయి అంటున్నాడు. అంటే మట్టితో చేయబడిన ఈ శరీరంలో లోకాన్ని కోరుకునే ఒక స్వభావం ఆ శరీరంలో ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే నాయందు అనగా నా శరీరమందు పాపము నివసిస్తుంది అని పౌలు గారు చెబుతున్నాడు. నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అంటున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 20, 21, 22, 23 వచనాలు మనం చూస్తే, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచున్నది, నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. అంటే శరీరంలో ఏముంది అంటే పాప నియమం అనేది శరీరములో ఉంది. ఆ పాప నియమం అనేది ఏం చేస్తుంది అంటే
నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అంటున్నాడు పౌలు. అంటే మనిషి శరీరంలో పాప నియమం అనేది నివసిస్తూ ఉంది. అది ఆత్మతో ఏం చేస్తూ ఉందంట, పోరాడుతూ ఉంది అంటున్నాడు. కాబట్టి ఈ మట్టి శరీరములో పాపం అనేది నివసిస్తుంది, పాప నియమం అనేది ఉంది అంటున్నాడు. పాప నియమము నా శరీరములోనున్న అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టుకొని లోపరుచుకొనుచున్నది అంటున్నాడు. కాబట్టి ఒక పాపము చేసే స్వభావం అనేది మనకు శరీరంలో కనబడుతుంది తప్ప పాప నియమం అనేది ఉంది అని పౌలు గారు చెబుతున్నారు తప్ప స్వభావ పాపము అన్నట్టుగా మాత్రము మనకి ఎక్కడ కూడా లేఖనాధారం అయితే లేదు అని మనం గమనించాలి. కాబట్టి ఈ పాప నియమము శరీరం యొక్క అవయవములలో ఉన్నంత మాత్రాన మనిషి పాపిగా తీర్చబడతాడా అంటే, మళ్ళా మనము పరిశుద్ధ గ్రంథాన్ని గనక పరిశీలించినట్లయితే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు. అంటే పాపము చేస్తేనే పాపులు అవుతారు తప్ప పాపము చేయకుండా పాపులుగా మారే అవకాశము లేదు. పాపము చేయాలంటే ఏం చేస్తే పాపులుగా తీర్చబడతారంటే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపులు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటున్నాడు. ఇక్కడ ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము ఈ లోకములోనికి ఎలాగు ప్రవేశించను అంటే మొట్టమొదటి మనిషి అయిన ఆదాము ద్వారా ఎలాగొచ్చింది పాపం ఈ లోకంలోనికి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను ఆయన అతిక్రమించాడు గనుక ఈ లోకంలోనికి పాపం అనేది వచ్చింది, పాపం ద్వారా మరణం అనేది వచ్చింది. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది తప్ప ఆదాము గారు పాపం చేశారు కాబట్టి ఆ పాపమే అందరికీ రావట్లేదు. ఇది మనము గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇంత స్పష్టంగా లేఖనము చెబుతూ ఉంటే కూడా అనేకులు నేటి కాలంలో ఏం చేస్తున్నారంటే వాక్యము విషయంలో పొరబడుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనము గమనించాలి. ఇక్కడ కూడా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం చేస్తేనే పాపులు తప్ప పాపం చేయకుండా ఎవరు కూడా పాపులు కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. అలాగే ఎవరి పాపానికి శిక్ష వారే భరించాలంటుంది పరిశుద్ధ గ్రంథం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూస్తే, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్షను పొందవలెను అంటున్నాడు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూస్తే, అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు, ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నుండును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చూస్తే, పాపము చేయువాడే మరణము నందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయుట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును అంటున్నాడు. అంటే ఒక తండ్రి ఒక దొంగతనం చేసి దొంగగా ఆయన మారితే ఆయనకు పుట్టిన కుమారుని కూడా దొంగ అంటామా మనం అంటే ఆ విధంగా అనే అవకాశం లేదు. ఎందుకంటే ఆ దొంగతనం చేసింది తండ్రి కానీ కుమారుడు కాదు కనుక. అదేవిధంగా ఆజ్ఞను ఎవరైతే అతిక్రమిస్తున్నారో వాళ్ళు మాత్రమే పాపులు తప్ప ఆజ్ఞను అతిక్రమించని వారు పాపులు కారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. అంతేకాకుండా ఈ స్వభావాన్ని గురించి ఏ స్వభావాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం అనేకమైన స్వభావాలను గురించి తెలియజేస్తూ ఉంది.
కానీ స్వభావ పాపము అన్నట్టుగా మాత్రము ఎక్కడ కూడా లేఖనాధారం అయితే లేదు. కానీ అనేకమైన స్వభావాలను గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మూర్ఖ స్వభావము అని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనము. అదేవిధంగా ప్రాచీన స్వభావాన్ని గురించి కూడా తెలియజేస్తుంది. కొలసి పత్రిక 3వ అధ్యాయం 9-10, రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము, రోమపత్రిక 8వ అధ్యాయము 7-8 వచనాలు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. అదేవిధంగా నూతన స్వభావాన్ని గురించి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనము, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనము, అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాలు, అదేవిధంగా తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, దేవదూతల స్వభావము అని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము, అంతరంగ స్వభావము అని 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము, అదేవిధంగా దేవ స్వభావం అని కూడా 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4-7 వచనాల్లో మనము చూస్తాం. కాబట్టి దేవుని స్వభావము, సత్య స్వభావం, ఇలా అనేకమైన స్వభావాలను గురించి పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. కానీ స్వభావ పాపము అని ఎక్కడ కూడా మనకు కనబడటం లేదు. ఆత్మ స్వభావము అని రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనము, శరీర స్వభావం అనేమో 8వ అధ్యాయము 8వ వచనము. ఇలా అనేకమైన స్వభావాలను గురించి పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. కానీ స్వభావ పాపం అనేది ఒకటి శరీరములో ఉంది అని ఇక్కడ కూడా మనకు కనబడట్లేదు. కానీ ఏముంది అని చెబుతున్నాడు పౌలు గారు రోమపత్రిక 7వ అధ్యాయంలో అంటే పాప నియమం అనేది ఒకటి ఈ శరీరములో ఉంది అంటున్నాడు. అది కాకుండా ఈ లోకములో ఉన్నదంతయు ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అంటున్నాడు. అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఈ లోకంలో ఉన్నప్పుడు, లోకంలోనే ఉన్న మట్టితోనే దేవుడు శరీరాన్ని తయారు చేసినప్పుడు ఆ శరీరంలో కూడా ఏముండే అవకాశం ఉంది అంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేవి ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ అవయవములలో ఏముందంటున్నాడు పౌలు, పాప నియమం అనేది ఉంది అంటున్నాడు. కాబట్టి ఉన్న ఆ పాప నియమానికి గనక ఆత్మ లోబడిపోతే, ఆత్మ దానికి లోబడి ఒకవేళ దేవుడిచ్చిన ఆజ్ఞను గనక అతిక్రమిస్తే అప్పుడు ఆ మనిషి పాపిగా తీర్చబడతాడు తప్ప ఆజ్ఞను అతిక్రమించకుండా ఎవ్వరు కూడా పాపులుగా తీర్చబడే పరిస్థితి లేదు అన్న విషయాన్ని గమనించాలి. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక మనిషి వయసుకు వచ్చిన వారై సాధకములు చేయబడిన జ్ఞానేంద్రియములు గలవారై ఉంటారు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక మేలు కీడును గూర్చిన వివేచన కలిగి జ్ఞానేంద్రియాలన్నీ కూడా సాధకము చేయబడినప్పుడు, అంటే వయస్సుకు వచ్చి మేలేదో కీడేదో తెలిసిన తర్వాత ఒక మనిషి అప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞ అంటే ఏంటో తెలుసుకుని ఆ ఆజ్ఞను గనక అతిక్రమిస్తే అప్పుడు ఆ మనిషి పాపిగా తీర్చబడతాడు తప్ప ఇంకొక మార్గము ఏది కూడా లేదు. అంటే ఒక మనిషి పాపిగా తీర్చబడాలి అని అంటే ఆజ్ఞను అతిక్రమిస్తేనే ఆ మనిషి పాపిగా తీర్చబడతాడు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి పాపము అంటే ఆజ్ఞాతిక్రమము. అదేవిధంగా మనిషి శరీరంలో ఏముంది అనంటే పాపము చేసే స్వభావం ఉంది. అదేవిధంగా పాప నియమం అనేది మనిషి శరీరంలో ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఆ స్వభావాన్ని కలిగిన ఈ శరీరము ఈ లోకానికి ఆకర్షించబడి ఈ లోకములో ఉన్న వాటిని కోరుకుని వాటిని పొందుకునే ఆ క్రమములో గనక దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తే అప్పుడు ఆ మనిషి పాపిగా తీర్చబడతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలను